ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పగలంతా భానుడి భగభగలు, రాత్రంతా తీవ్రమైన ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లాలో గరిష్టంగా 44 డిగ్రీలు నమోదవగా కనిష్టంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎండవేడిమికి ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజులుగా క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వడగాలులు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. 1 గంట దాటాక వడగాలుల తీవ్రతకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, వ్యవసాయ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి విద్యుత్ వినియోగం కొంతమేర తగ్గినా గృహ వినియోగానికి ఎక్కువ అయ్యింది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం పెరగటం వల్ల విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాల్లో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. చెరువులు, కుంటలు, వాగులు, ప్రాజెక్టులు వట్టిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరగడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. చాలా ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు భారీగా తగ్గిపోయాయి. రాబోయే వారం వరకు ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు. ఎండవేడిమిని తట్టుకోలేక నగరవాసులు విలువెలలాడుతున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో గతంలో వేసిన మాదిరే గ్రీన్ మ్యాట్స్ వేయాలని కోరుతున్నారు. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎండల తీవ్రత చాలా పెరిగినట్టు మనకు అనిపిస్తుంది. ఈసారి చూస్తే 46-47 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఎండ తీవ్రత అనేది కనబడుతుంది. ఇప్పుడు నాకు ఎన్ని పనులున్నా కూడా నేను మధ్యాహ్నం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను నా పనులు ఏవైతే ఉంటాయో అవి 6 నుంచి 9 లోపు లేకపోతే సాయంత్రం కానీ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ ఏప్రిల్లోనే 46 ఎండ తీవ్రత తట్టుకోలేక జనాలు చాలా అవస్థపడుతున్నారు. ప్రధాన కూడల వద్ద మరియు పబ్లిక్ ఉండే ప్లేసెస్ లో చలో పందిర్లు కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన కూడల సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్ తో పాటు స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జనాలు ఎండవేడి తట్టుకోలేక 10 గంటల నుంచి 4 గంటల చాలా భయపడుతున్నారు. ఉదయం 10 గంటల లోపు లేకుండా సాయంత్రం 5 నుంచి 6 గంటల తర్వాత వాళ్ళ కార్యక్రమాలు చేసుకోగలరు. అత్యవసర బస్సులు వచ్చిన వారు ఎండ దెబ్బకి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి. ఇంట్లో నుంచి 10 దాటితే బయటకు వెళ్ళలేకుండా ఉన్నాయి. ఈ నెల నుంచి చాలా బాగా అయినాయండి. ఎండలకే పొలం పనులకు చేద్దామన్నా ఇప్పుడు ఇంకా ఎండలకు బాగా వెళ్తలేం బయటికి. 9-10 అయిందంటే బయటకు వెళ్ళలేకపోతున్నాం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. వేసవిలో అధికంగా వ్యాయామం చేయకూడదని కరీంనగర్ జీజీహెచ్ ఆర్ఎంఓ నవీన తెలిపారు. గత వారం 10 రోజులుగా ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్కువగా ప్రజలందరికీ కూడా వడదెబ్బ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమ్మర్ మంత్స్ ఏంటంటే రిలాక్స్ టైం అనేసి వర్కౌట్ చేయడం అట్లా కూడా చేస్తూ ఉంటారు. హెవీ వర్కౌట్ చేయడం కూడా హెల్త్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. వర్కౌట్స్ చేయడం అది కూడా తగ్గించాలి. వీలైనంత వరకు ఎండలో పని చేయకూడదు. ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ లాంటిది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. బయట వెళ్లాల్సి వచ్చినప్పుడు గొడుగు కానీ స్కార్ఫ్ కానీ ఎట్లా వేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆయిలీ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలి. నిమ్మరసం, ఆరెంజెస్ లేదా కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ నీళ్లు, మజ్జిగ అట్లాంటిది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బయటికి వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.